ఈరోజు మనకి కీలకంగా లేటెస్ట్ పాలసీసు ఏపీ గవర్నమెంట్ 2 ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్డ్ 2 టైప్స్ ఆఫ్ పాలసీస్. ఆ పాలసీస్లో ఫస్ట్ పాలసీ ఏమిటంటే చాలా చాలా కీలకమైనటువంటి పాలసీ ఇది. ఈ పాలసీలో ఎలాంటి విధానాన్ని ప్రకటించింది, ఏమి ప్రకటించింది, ఇన్సెంటివ్స్ ఏం ప్రకటించింది, ఎలాంటి వారికి అవకాశాలు కల్పిస్తారు ఇందులో అన్నది మొత్తము అధికారికంగా విడుదల చేసిన జీవో ప్రకారము, జీవో నెంబర్ 22 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన విడుదల చేసిన జీవో నెంబర్ ఎంతమ్మా? 22. ఎప్పుడైనా జీవో నెంబర్ని చూసారా? ఎలా ఉంటుంది? జీవో ఎంఎస్ అని. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఎంఎస్ అంటే మాన్యూస్క్రిప్ట్, చేతితో రాసింది అని అర్థం. దానికి నెంబర్ ఇస్తారు. జీవో ఎంఎస్ నెంబర్ 22. డేటెడ్ ఎప్పుడు? ఈ డేట్ అంటే మార్చి 19, 2023. డేటెడ్ 19th March 2023. ఈ జీవో ప్రకారము చూడండి, అసలు ఏపీ ఐడిపి అంటే, ఏపీ అంటే అందరికీ తెలిసిందే. ఏపీ అంటే జగన్ గారు ఫీల్ అవుతారు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్. ఏమండి అంత డల్లు? ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పితే ఐడిపి అంటే అడుగుతారు, మళ్ళీ మాకు ఎందుకు ఈ కర్మని ముందే సైలెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏప్రిల్ 1, 2023 నుంచి అమలు ప్రారంభించడం జరిగింది. విచ్ వాజ్ ఇంప్లిమెంట్. జీవో రిలీజ్డ్ ఆన్ 19th March. దట్ పాలసీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 1st April 2023. అంటే దీనికంటే ముందు ఇదే గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 2020-23 అమల్లోకి ఉండేది. అంటే ఆ 2020-23 అనే 3 సంవత్సరాల కాల పరిమితిలో ఉన్న ఆ పాలసీ మార్చి 31, 2023తో అయిపోయింది. అవ్వకముందే ప్రకటించిన తొలి పాలసీ అటు ఏపీలో. ఒక పాలసీ పూర్తిగా అవ్వకముందే ప్రకటించిన ఫస్ట్ పాలసీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని గవర్నమెంట్ ప్రకటించింది. అయితే ఈ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, ఏ విధానము గవర్నమెంట్ అమలు పరుస్తుంది అన్నటువంటిది, ఎలా అనుమతులు మంజూరు చేస్తుంది, ఎందుకు ఏపీ అనేది ఎంచుకోవాలి పరిశ్రమలు పెట్టడానికి అని ఈ జీవోలో మొత్తం ప్రతిపాదించారు. మొత్తం ఏపీ ఇండస్ట్రీస్ అఫీషియల్ వెబ్సైట్స్లో చూస్తే ఈ జీవో మీద 53 పేజీలు ఉందండి. ఇది ఈ ఒక్క ఇండస్ట్రియల్ పాలసీ 53 పేజీలు. అది మీ క్వశ్చన్ కాదండి, ఇది క్వశ్చన్ కాదు, మీకు చెప్తున్నాను. 53 పేజీలు తెలుగులో ఎక్కడా లేదండి, తెలుగులో ఎక్కడా లేదు. ఇంగ్లీష్లో ఉన్న ఈ జీవో కాపీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసి మన ఎగ్జామినేషన్స్కి అవసరమైన కీ హైలైట్ పాయింట్స్ని రాసుకొని వచ్చాను నేను. కీ హైలైట్స్. క్వశ్చన్ అయితే 100% గ్యారంటీ, హెడ్డింగ్లోనే క్వశ్చన్ గ్యారంటీ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక అభివృద్ధి విధానం కాల పరిమితి అని అడుగుతాడు. 2023 నుంచి 2027 వరకు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక అభివృద్ధి విధానము ఎన్నేళ్ళు అమల్లో ఉండబోతుంది? 4 years అండి. 23 నుంచి 27 వరకు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు. అలాంటే 4 years. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక అభివృద్ధి విధానం ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది? 2027 వరకు అమల్లో ఉంటుంది. హెడ్డింగ్ని చదవడం మనకు చాలా తొందర ఎక్కువ. ఆ తొందరలో వదిలేస్తాం ఈ సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పాలసీ ఫస్ట్ పాయింట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం, కానీ హెడ్డింగ్ మీద పెట్టాం. అందులోంచి క్వశ్చన్ ఇచ్చేస్తాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మొత్తం చదివానరా, సంవత్సరాలు చదవలేదు అని నెత్తి నోరు కొట్టుకుంటారు. బయటకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటారు. మీకు నేను లాస్ట్ క్లాస్లో
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ GIS చెప్పాను, విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ గురించి చెప్పారు. ఆ సమ్మిట్లో భాగంగా ఆంధ్రప్రదేశే ఎందుకు అని కొన్ని చెప్పాను మీకు. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సుమారుగా 1,60,000 16,000 60,024 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రెండవ అతిపెద్ద తీరరేఖ, కోస్టల్ లైన్, సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్. అలాగే జనాభా పరంగా, అలాగే మానవ వనరుల పరంగా, ఎయిర్పోర్ట్స్ పరంగా, పోర్టుల పరంగా అద్భుతంగా మనం విరాజిల్లుతున్నాం. ఆ విరాజిల్లుతున్నది కాబట్టే మా రాష్ట్రంలో పరిశ్రమలను పెట్టండి, ఈ విధానం ప్రకారము మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే భారీ స్థాయిలో పరిశ్రమలు పెట్టడానికి వస్తారో, ఇండివిజువల్గా పెట్టుబడులు పరిశ్రమలు పెట్టడానికి వస్తారో వారికి భూములను కేటాయించడం అంటే ఆ బాధ్యత ఎక్కువగా తీసుకునేది ఎవరో? APIIC. 1973లో APIICని స్థాపించారు. 2023కి దీనికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. రోజా గారు మొన్నటి వరకు దానికి డైరెక్టర్గా ఉండేవారు, RK రోజా. ఓకే, అయితే జనరల్గా ఈ విధానంలో ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు మొత్తం పరిశ్రమలని అభివృద్ధి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయడం. ఈ పారిశ్రామిక విధానంలో 9 మిషన్లని ఎంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి మిషన్లో పారిశ్రామిక విధానం 2023-27లో ఎన్ని మిషన్లని ఎంచుకున్నారు అని అడుగుతాడు. హౌ మెనీ? 9 మిషన్స్ అండి. 9 మిషన్లు. 9 మిషన్లని కూడా నిద్రలో లేపడిగినా మనం చెప్పగలిగే స్థాయి ఉండాలి. ఎందుకు? ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక విధానం 2023-27లో 9 మిషన్లను ఎంచుకున్నారు. ఆ 9లో లేనిది ఏది అని అడుగుతాడు. అడగొచ్చు, అడగకూడదని ఏం లేదు. కాబట్టి ఆ 9 మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, ఒకే ఒక ఉదాహరణ. ఇందాక నేను టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ లేకపోతే వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాను. ఆ రెండింటికి ఏ దేశం నుంచి ఎంతమంది ప్లేయర్స్ సెలెక్ట్ అయ్యారో చెప్పాను. మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఏపీలో. అంతకుముందు ఆ ఎగ్జామ్ జరగడానికి ముందు మనకి భారతదేశంలో రామ్సర్ సైట్స్ని 11 సైట్లను ఎన్నో గుర్తించిందనమాట. చిత్తడి నేలలు అంటారు, వెట్లాండ్స్. ఆ రామ్సర్ సైట్స్ 11 ప్రకటిస్తే ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా ఏం చదువుతాడు? ఎన్ని ప్రకటించింది రీసెంట్గా, ఈ ప్రకటించడం వలన మొత్తం ఎన్ని సైట్లు దేశంలో అయినాయి అని చదువుతారు. ఆడేమడిగాడో తెలుసా? ఇటీవల భారతదేశం నుంచి 11 రామ్సర్ సైట్లు ఎంపిక చేయబడ్డాయి. అవి ఈ రాష్ట్రాల నుంచి ఇన్నిన్ని ఎంపిక అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇన్ని ఒకే ఆప్షన్లో 4-5 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నుంచి 1, ఉత్తరప్రదేశ్ నుంచి 3 అని ఆప్షన్స్లో ఇచ్చాడు. మళ్ళీ మనం అనుకోవచ్చు తెలివిగా, ఏ ఆప్షన్లో 11 కూడితే వస్తుంది అదే అనుకోని, 4 ఆప్షన్లని కూడితే 11 వస్తుంది. అలా ఇచ్చాడు. చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. రీసెంట్గా మన స్టేట్లో జరిగిన కూడా ఒక ఎగ్జామ్లో నేను చేశానండి, ఒక వీడియో చేశాను. అంటే అది ఎప్పుడు 2023 స్టార్టింగ్లో అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా గ్రామాల కోసం సుమారు 120 గ్రామాలకి గొడవ జరుగుతుంది అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య. ఆ సంఘటన, ఆ అగ్రిమెంట్ కరెంట్ అఫైర్లో చెబుతూ వీడియోలో అప్పుడే ఏప్రిల్ నెలలో 2023లో చైనా మన అరుణాచల్ ప్రదేశ్లో 11 ప్రాంతాలకి పేర్లు మార్చింది. అది మన క్వశ్చన్ వచ్చిందండి, ఎన్ని ప్రాంతాలకు పేరు మార్చిందని. చైనా మొన్నే రీసెంట్గా మన ఏపీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామే 11 ప్రాంతాలకి. ఆ 11 ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మొత్తం చెప్పానండి ఆ వీడియోలో, కరెంట్ అఫైర్స్. అంతేకాదు, అరుణాచల్ ప్రదేశ్ భారత్ భూభాగమే అని అమెరికా సెనేట్లో కూడా ఒక బిల్లు పెట్టారండి. ఆ బిల్లు పెట్టిన వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది వీడియోలో. అవన్నీ మనం చూడం, ఎందుకంటే మనం ఫ్రీగా వస్తాయి కాబట్టి చూడం, మనం చదవం మనం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. దాన్ని మన గ్రూప్లో ఇంగ్లీష్ మీడియం PDF కూడా పెట్టాను నేను. అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అగ్రిమెంట్ దగ్గర నుంచి 11 అన్నీ పెట్టాను. కాబట్టి మనది చాలా ముఖ్యమైన సమాచారం, కాన్సెప్చువల్ సమాచారం. ఒక టాపిక్కి 2 పేజీలకు తక్కువ లేకుండా నేను PDF పెడుతున్నాను, 2 పేజీలకు తక్కువ ఉండదు.
ప్రతిదానికి. క్వశ్చన్ వస్తే మిస్ అవ్వదు. అందుకే చెప్తున్నాను కదా, చాలా జాగ్రత్తగా చదవాలి. మొత్తం ఎన్ని మిషన్లను ప్రకటించింది? 9 మిషన్స్. ఆ 9 మిషన్స్లో మనకి ఫస్ట్ మిషన్ ఏమిటంటే ఎకనామిక్ గ్రోత్ మిషన్. ఆర్థికంగా రాష్ట్రము పరిశ్రమలు రావడం వలన ఆర్థిక అభివృద్ధి చెందాలి. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒకే ఒక అంశం ఆంధ్రప్రదేశ్కు ఉంది. అదేమిటి? 4 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్స్. భారతదేశం మొత్తం మీద ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ 11. ఇండియా అంతా ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్స్ 11 అండి. ఆ 11 ఇండస్ట్రియల్ కారిడార్స్లో 3 ఏపీలోనే ఉన్నాయండి. 3 ఏపీలోనే ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్స్. అందులో దేశంలోనే మొట్టమొదటి కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్ విసిఐసి అండి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అనేది. అలాగే రెండవది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. మూడవది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్ని టచ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 15 జిల్లాల్ని కవర్ చేస్తున్నాయి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా. సుమారు 2 లక్షల ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఈ 3 పరిధిలో ఉందండి. ఈ 3 పరిధిలో ఉంది. ఒక్కొక్క దానిలో నోడ్స్ ఉన్నాయి. ఆ నోడ్స్ ఎలా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు చూడండి, మీరు ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏమిటి అనుకుంటున్నారేమో. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఈ తీర ప్రాంతంలో పరిశ్రమల స్థాపన. నక్కపల్లి దగ్గర హెట్రో ఉంది, అది ఇండస్ట్రియల్ కారిడార్లో ఇందులో భాగమే. తుని దగ్గరేమో డెక్కన్ ఉంది, డెక్కన్ ఇండస్ట్రీస్ ఫెర్టిలైజర్స్. ఇప్పుడు పెరుమాళ్ళపురం అని ఉప్పాడ దగ్గర దివీస్ వస్తుంది, ఫార్మా, దాన్ని ఏమంటారు, ఒక పేరు ఉంది సింపుల్గా, ఫార్మా సిటీ. భారీ స్థాయిలో వస్తుందండి పెరుమాళ్ళపురం. తెలుసా పెరుమాళ్ళపురం? ఉప్పాడ దగ్గర. పోనీ ఉప్పాడ తెలుసు కదా, జామ్దాని, ఉప్పాడ జామ్దాని చీరలో, ఆ చీరలకి జామ్దాని అండి, అంటే ఆ అల్లిక జామ్దాని అల్లిక అంటారు. దానికి జిఐ ట్యాగ్ కూడా ఉంది, భౌగోళిక గుర్తింపు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప్పాడ జామ్దాని శారీస్. అలాగా అక్కడ ఆ పరిశ్రమల్ని రాకుండా చాలా ఆపారండి అక్కడున్న ప్రజలు. కానీ ఎలాగోలాగా వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దివీస్ అక్కడ వస్తుంది. అలాగే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇప్పుడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్నే తీసుకుంటే దీని పరిధిలోనే మొత్తంగా 6 ఎయిర్పోర్ట్లు, 6 నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. లాజిస్టిక్స్ని భారీగా ప్రోత్సహించాలి. వీటి గురించి మనం సపరేట్గా, అంటే దీనికి లింక్డ్గానే చదువుకుందాం. ఇండస్ట్రియల్ కారిడారే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీగా అభివృద్ధి చెందడానికి, ఇండస్ట్రీస్ని నెలకొల్పే అవకాశం ఉండడానికి కోసం 3 ఉన్నాయండి. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏపీలోంచి పోతున్నాయి. అద్భుతం అండి అది. అయితే ఆ ఇండస్ట్రీస్ నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి మిషన్స్లో మొట్టమొదటి మిషన్ ఏమిటి? ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి అంటారు. ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ గ్రోత్లో భాగంగా 2030 నాటికి జిఎస్డిపిలో, జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ ప్రోడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో భాగంగా మొత్తం స్టేట్ జీడిపిలో 30% ఆదాయము పరిశ్రమల ద్వారా 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది చాలా ఇంపార్టెంట్. 2030 నాటికి స్టేట్ జీడిపిలో పరిశ్రమల వాటా ఎంత ఉండాలని నిర్ణయించుకున్నారని క్వశ్చన్ అడుగుతాడు రేపు. 30 కాబట్టి 30% అనుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం మనం ఎలాగోలా గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా మనకు కావాల్సింది రైట్ ఆన్సర్. క్వశ్చన్ వస్తే రైట్ ఆన్సర్ పెట్టడం మనకు కావాలి. అది ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి ఒకటో మిషన్. అయితే ఈ మిషన్ స్పెషాలిటీ ఏమిటంటే, ఈ పాలసీ స్పెషాలిటీ ఏమిటంటే, రాష్ట్రంలోని 26 జిల్లాలలో ప్రణాళికా సంఘము, ఆర్థిక శాఖ సర్వే చేసి పరిశ్రమలు లేనటువంటి జిల్లాలని ఎంపిక చేసి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ విధానాన్ని రూపొందించినట్లుగా ప్రకటించారు.
అందులో భాగంగా రాష్ట్రాన్ని జిల్లాల పరంగా 3 విభాగాలు చేసి పరిశ్రమలు తక్కువ ఉన్న జిల్లాలని ఒక కాలము, పరిశ్రమలు ఒక మోస్తరుగా ఉన్న జిల్లాలని ఒక కాలము, పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లాలని ఒక కాలం పెట్టారు. 3 జిల్లాలు ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయండి. విశాఖపట్నం, అనకాపల్లి, తిరుపతి, ఈ 3 ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలు. ఎక్కువగా జిల్లాలు తక్కువ అంటే ఒక మోస్తరుగా ఉన్నవి ఒక 10 ఉన్నాయి, పూర్తిగా పరిశ్రమలు తక్కువగా ఉన్నవి 11 ఉన్నాయి. మొత్తం 26 కదా, మనకి 26 కదా, 11 12 ఈ ఒక 3 మొత్తం 26. ఆ 26 జిల్లాలని అలా విభజించి ఈ పారిశ్రామిక విధానంలో ఏ జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారంటే పరిశ్రమలు తక్కువగా ఒక మోస్తరుగా ఉన్న జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి అక్కడికి పరిశ్రమలు వచ్చేలాగా ప్రకటించడం జరిగింది. ఇలా దీని తర్వాత జరిగినటువంటి అద్భుతమైన అంశం ఏమిటంటే రీసెంట్గా మనకి డిసెంబర్లో సెంచరీ ప్లై అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన ప్లాంట్ను నెలకొల్పింది. బద్వేల్, కడప జిల్లా దగ్గర, వైఎస్ఆర్ కడప దగ్గర బద్వేల్. అంటే ఇప్పుడు ప్లైవుడ్ తయారు చేసే కంపెనీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి? వుడ్ ఎక్కడ దొరికితే అక్కడే. అదంతా అటవీ ప్రాంతం అండి, బద్వేల్ ఆ ఏరియా అంతా కూడా. ఆ అటవీ ప్రాంతం దగ్గరే వారికి వుడ్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టారు. సీఎం గారు సొంత జిల్లా కాబట్టి అక్కడ పెట్టుకున్నారని చెప్పడానికి లేదు. పరిశ్రమలు అంటే అంతేనండి. ఇప్పుడు కియా పరిశ్రమ చంద్రబాబు గారి టైంలో అనంతపూర్ జిల్లా పెనుగొండ దగ్గర ఎందుకు వచ్చింది? బెంగళూరు దగ్గర కాబట్టి. ప్లస్ దానివల్ల మన ఏపీలో అనంతపురం జిల్లాకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించబడినవి. కియా కంపెనీ బిలాంగ్స్ టు దక్షిణ కొరియా, సౌత్ కొరియన్ కంపెనీ అండి. కియా కార్ల కంపెనీ, కియా, హ్యుందాయ్ అండ్ శాంసంగ్, టొయోటో జపాన్ అండి, రైట్. కాబట్టి ఆ ఎకనామిక్ గ్రోత్ మీద ఫస్ట్ దృష్టి చేయబోతున్నారు. రెండవది ఎన్హాన్సింగ్ లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్. లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ అంటే లాజిస్టిక్స్ అంటే ఏమిటో? ట్రాన్స్పోర్ట్, ఎగుమతులు దిగుమతులకి సంబంధించి రవాణా, ట్రాన్స్పోర్ట్ సింపుల్గా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 లాజిస్టిక్స్ హబ్బులని ప్రకటించారు. ఎక్కడెక్కడ? అనంతపురం అండ్ విశాఖపట్నం. చూడండి, మనకి ఇక్కడ కంటైనర్ హబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎదురుగాను శీలానగర్ దగ్గర ఉన్నాయి. అక్కడ మళ్ళీ అనకాపల్లి దాటిన తర్వాత కూడా గజపతి సిమెంట్ కంపెనీ ఉంటుంది చూడండి అక్కడ. అంటే కంటైనర్ హబ్స్ని, ట్రాన్స్పోర్ట్ హబ్స్ని, లాజిస్టిక్స్ హబ్స్ని భారీగా అభివృద్ధి చేయాలి అనేది 2వ మిషన్గా పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ పారిశ్రామిక విధానంలో పెట్టడం జరిగింది. 3వది ఏమిటంటే పోర్ట్ లెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. అంటే తీర ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి. పోర్ట్ లెడ్ అంటే మనకున్న పెద్ద మంచి ఛాన్సుల్లో పోర్ట్ అనేది చాలా కీలకం. ఆ పోర్టుల ఆధారితంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా, ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో వేగంగా ట్రాన్స్పోర్ట్ జరిగేది ఏది? ఏరోప్లేన్స్. తక్కువ ఖర్చుతో లేటుగా ప్రయాణం జరిగేది షిప్స్. ఒక మోస్తరు స్పీడ్తో మోస్తరు ఖర్చుతో వెళ్ళేది రైల్ ట్రాన్స్పోర్ట్. రోడ్డు ట్రాన్స్పోర్ట్ భారీగా ఇంక్రీజ్ అవ్వాల్సి ఉందండి దేశంలో, ఇంక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఇరుకు రోడ్లు, పాడైపోయిన రోడ్లు ట్రాన్స్పోర్ట్కి అవాంతరాలుగా నిలుస్తాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేస్ అని కొత్త వస్తున్నాయి. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెస్ వేస్ అండ్ హైవేస్? హైవేస్కి ఎక్స్ప్రెస్ వేస్కి డిఫరెన్స్ ఏమిటి? ఏముండవండి, గ్యాప్స్ ఏమీ ఉండవు. అక్కడ మధ్యలో డివైడర్ గ్యాప్సే కాదు, లెఫ్ట్కి వెళ్ళడానికి లేదు, రైట్కి వెళ్ళడానికి లేదు. వన్స్ నువ్వు ఎక్స్ప్రెస్ వే ఎక్కితే ఎండ్ పాయింట్లో దిగాల్సిందే. కానీ మనం లైట్ వేసుకుని వచ్చేస్తాం ఎదురుగా, కానీ అది వేరే విషయం, అది వేరే విషయం. రాంగ్ రూట్లో నేషనల్ హైవేలో వచ్చి యాక్సిడెంట్ అయితే కేసు లేదండి, తెలుసా మీకు? నేషనల్ హైవేలో రాంగ్ రూట్లో, కాకపోతే అక్కడ లోకలోడు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ బస్సునో లారీనో ఆపేస్తారు అక్కడ. ఒరిజినల్గా అయితే అటు స్టేషన్కి వెళ్తే ఆడికేం కాదండి, రాంగ్ రూట్లో వచ్చినోడదే తప్పు, కేసే నమోదు చేయరండి నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో కాదు. నేషనల్ హైవేస్లో రాంగ్ రూట్లో వచ్చిన వాడికి యాక్సిడెంట్ జరిగితే దెర్ ఈజ్ నో కేస్. కానీ మనం అక్కడ లోకల్ కాబట్టి, అక్కడోళ్ళం కాబట్టి, ఆడెక్కడ లారీ డ్రైవర్ ఎక్కడి నుంచో వస్తాడు కాబట్టి ఆడిని ముందు కొట్టేస్తాం. నిజమండి, ఇదే జరుగుతుంది. ఒరిజినల్గా రూల్స్ అయితే వారికి ఎగ్నెస్ట్గా ఉంటాయి.
కాబట్టి ఎక్స్ప్రెస్ వేస్ అయితే మీకు సమస్య లేదండి. మధ్యలో పెట్రోల్ బంక్స్, ఫుడ్ కోర్ట్స్, లేకపోతే రెస్ట్ రూమ్స్ తప్పితే మీరు వెనక్కి దిగడానికి లేదు, పక్కకి దిగడానికి లేదు. మీకు ఈ మధ్యకాలంలో బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే ఒకటి వచ్చింది, 8 లైన్లు. 8 లైన్లు అంటే ఒక్కసారి డ్రోన్ షాట్ ఊహించండి, ఏదైనా ఒక బ్రిడ్జ్ ప్రాంతంలో ఊహించండి దాన్ని ఎలా ఉంటుందో. 8 లైన్స్ అండి, ఇటువైపు 4 అటువైపు 4. ఇప్పుడు మనకి తగరపోలస్ దగ్గర చూడండి 6 లైన్ రోడ్డు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 6 లైన్ రోడ్డు, 6 లైన్ రోడ్డే అలా ఉంటే 8 లైన్ రోడ్డు అంటే ఈ రోడ్లు వెడల్పు అనేది పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. హెవీ వెహికల్స్ సైతం ఈజీగా గూడ్స్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయగలవు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ప్రమాదాలు జరిగినా అంతే తీవ్రంగా జరుగుతాయండి, ఎందుకంటే వేగం ఎక్కువగా ఉంటుంది వాటి మీద. వేగం ఉండేటప్పుడు ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మొన్న మీకు నివేదిక చెప్పాను చూసారా, రోడ్డు ప్రమాదాల నివేదిక. ఆ నివేదికలో భాగంగా ప్రమాదాలకు ఎక్కువ కారణాలు ఏమవుతున్నాయంటే రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుదల, రెండోది వెహికల్స్ వాహనాల యజమానుల సంఖ్య పెరగడం. అంటే వాహనదారులు కొనుగోలు ఎక్కువగా చేస్తున్నారు, ఎక్కువ వాహనాలను కొనుగోలు చేయడం కూడా ప్రమాదాలకి కారణం దారితీస్తుందని ప్రకటించింది. అయితే పోర్టుల ఆధారంగా ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయడం అనేది 3వ మిషన్గా ప్రకటించారు. అలాగే 4వది డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెడీ టు ఆక్యుపై ప్లేసెస్. అంటే ఇమీడియట్గా మనం ఆక్యుపై చేసేలాగా భూముల్ని సిద్ధం చేసి ఇస్తారు అని గవర్నమెంటు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 5వది ఎండ్ టు ఎండ్ ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్. ఇన్వెస్టర్కి అద్భుతమైన సౌకర్యాలని కల్పించడం, పారిశ్రామిక సేవలన్నీ ఒకే చోట కల్పిస్తారు. దీనికోసం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక పరిశ్రమను పెట్టాలనుకోండి, వాటర్ కావాలి, దానికి పొల్యూషన్ ఎన్ఓసి కావాలి, నో అబ్జెక్షన్ కావాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరగాలి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేయాలి అనుకుంటే వారు అన్ని రకాల డిపార్ట్మెంట్లకి అప్లికేషన్స్తో తిరగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు లేటెస్ట్గా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ AP1 అనే వెబ్సైట్ని ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. పారిశ్రామిక అనుమతులన్నీ ఒకే చోట మంజూరు చేసే చోటు, దాని పేరు వైఎస్ఆర్ AP1. ఇది మొబైల్ యాప్ రూపంలోనూ ఉంది, వెబ్సైట్ రూపంలో కూడా ఉంది. పరిశ్రమలు పెట్టాలి అనుకుంటే దీని ప్రకారం చూడండి, కనీస పెట్టుబడి 500 కోట్లండి. 500 కోట్లు. 500 కోట్ల పెట్టుబడి పెట్టడానికే వచ్చినటువంటి ఒక కంపెనీ ఇండస్ట్రియలిస్ట్కి వాడు కోరుకున్న చోట ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూమి అయితే 50 ఎకరాలు కేటాయిస్తారండి. లేదా అదే ప్రభుత్వ భూమిని వాడు కోరితే ఎంత ఇస్తారు? 100 ఎకరాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ అలాట్మెంట్ అకార్డింగ్ టు ద ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీలో భాగంగా 500 కోట్ల పెట్టుబడి పెట్టిన ఒక ఇండస్ట్రియలిస్ట్కి ప్రభుత్వ భూమి అయితే 100 ఎకరాల వరకు ఇస్తారు. అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఆ భూమి ఉంటే దాన్ని గవర్నమెంట్ మాట్లాడి వారికి 50 ఎకరాల వరకు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే దానికి రూల్స్ ఉన్నాయండి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం అంటే అంత ఈజీ కాదు, దానికి చాలా అనుమతులు కావాలి. అందుకోసమని 50 ఎకరాల వరకు ప్రొవైడ్ చేస్తారు. భూమిని అమ్మడండి, లీజు ప్రాతిపదికన ఇస్తారు. ఆ లీజు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, 33 లేదా 66 సంవత్సరాల ప్రాతిపదికన ఇస్తారు. ల్యాండ్ లీజ్ డ్యూరేషన్ 33 ఇయర్స్ కానీ 66 ఇయర్స్కి కానీ అగ్రిమెంట్ రాస్తారు. ఆ అగ్రిమెంట్ రాసిన తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన డేట్ నుంచి కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్ అంటారు దాన్ని. ఆ డేట్ నుంచి 10 సంవత్సరాల వరకు ఆ కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఆ భూములకి యాజమాన్య హక్కులని పొంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు కనీసం అక్కడ వాళ్ళు ఉండాలి. లీజు 33 సంవత్సరాలు రాసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చండి. లేదు మాకు ఇక్కడ బాగుంది, లాభాలు వచ్చినాయంటే 10 సంవత్సరాల తర్వాత ఆ భూముల్ని వారు కొనుక్కోవచ్చు గవర్నమెంట్ రేటు ప్రకారము. 10 సంవత్సరాలు అక్కడ విండో పీరియడ్ అంటారు, దాన్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు.
బ్యాంకింగ్ భాషల్లో, ఆర్థిక భాషల్లో, అంటే ఆర్థిక వ్యవస్థలో తీసుకుంటే లాక్ ఇన్ పీరియడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డీలు కడతారు చూడండి, ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్స్ అంటారు. రికరింగ్ డిపాజిట్స్ అనేది టైం డిపాజిటా, డిమాండ్ డిపాజిటా? టైం డిపాజిటా, డిమాండ్ డిపాజిటా? ఇప్పుడు మీకు అకౌంట్ ఉంది బ్యాంకులో, అకౌంట్ ఉండి మీకు ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డులో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు కదా, మీకు డిమాండ్ అయినప్పుడు మీరు డబ్బులు తీసుకుంటున్నారు, అదేమవుతుంది? డిమాండ్ డిపాజిట్ ఆర్ డిమాండ్ అకౌంట్. అంటే మీరు ఓపెన్ చేసింది సేవింగ్స్ అకౌంట్. ఈ సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ డిమాండ్ డిపాజిట్స్ అవుతాయి. మనం ఎప్పుడు డిమాండ్ చేస్తే మన డబ్బులు మనకి వాళ్ళు వెనక్కి ఇవ్వాలి. ఆర్డీస్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈ రెండు టైం డిపాజిట్స్ లేదా టర్మ్ డిపాజిట్స్ అంటారు వాటిని. టైం అయితే తప్ప అవి వెనక్కి ఇవ్వరు. ఒకవేళ ఇస్తారండి, వెనక్కి ఇస్తారు, కాకపోతే మనకి పెనాల్టీ వేసి ఇస్తారు. మనం గట్టిగా డిమాండ్ చేసి నాకు అర్జెంట్ రా బాబు డబ్బులు అవసరం ఉంది, ఇప్పుడు నాకు ఇవి ఇచ్చేయండి వెనక్కి అంటే ఇస్తారు. కాకపోతే దానికి కూడా ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక పీరియడ్, ఆ పీరియడ్నే లాక్ ఇన్ పీరియడ్ అంటారు. లాక్ చేసేస్తారు అన్నమాట, వెనక్కి రావు. అలా 10 సంవత్సరాలు వారు సర్వీస్ చేస్తే అక్కడ వారి పేరున భూములు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడున్న రేట్లు ప్రకారం. ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా వైజాగ్లో, ఆ ప్లేస్ ఎవరిది? ఏపీఎస్ఆర్టీసీది. 99 ఇయర్స్కి వారికి లీజ్కి ఇచ్చారు. 1 ఇయర్కి ₹1 అండి అద్దె, ₹1. అగ్రిమెంట్ కుదిరిన డేట్ నుంచి, అంటే వ్యాపారం స్టార్ట్ చేసిన డేట్ నుంచి 99 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. అకార్డింగ్ టు అప్పటి రేట్లు ప్రకారము వారు ఆ భూమికి ఆర్టీసీకి డబ్బులైనా చెల్లించాలి, లేదా అలా దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, బిల్డింగ్ వదిలేసి వెళ్ళిపోవాలి. అది అగ్రిమెంట్. 99 ఇయర్స్. వ్యాపారస్తులేం అంత తెలివి తక్కువలేం కాదండి. ఎక్కడ అది మంచి సెంటర్ అండి, మంచి సెంటర్. నేను ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో మద్దిలపాలెంలో పనిచేస్తున్నప్పుడు మొత్తం ఖాళీగా ఉండేది, ఆ ప్లేస్ ఖాళీగా ఉండేది. డిపో కాదండి, ఖాళీగా ఉండేది ప్లేసు, చుట్టూ రేకులు పెట్టి ఉంచేశారు. అలాంటిది ఇప్పుడు అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, మామూలుగా కాదు, చాలా అద్భుతం అండి. దానివలన భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, భారీగా వస్తాయి. కనీసం 1000 మంది బతుకుతారు దాని మీద. చూడలేదా మీరు? కనీసం 1000 మంది ఉంటారు కదా అందులో, అన్ని ఫ్లోర్స్లో కలిపి, అన్ని స్టోర్స్లో కలిపి అందరూ ఉంటారు. యజమానులు తప్ప పనిచేసే వాళ్ళు ఉంటారండి అక్కడ ఎక్కువ, యజమానులు ఇంటి దగ్గర ఉంటారు. అలాంటిదే లులు గ్రూప్ కూడా రావాల్సింది మనకి, హైదరాబాద్ వచ్చింది మొన్న లులు మాల్. అది 1500 నుంచి 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న మాల్ అండి. అది చూసుంటారు, చాలా పెద్దది కట్టాడు హైదరాబాద్లో, దుబాయ్ కంపెనీ అండి. అలా కంపెనీలు రావడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా మంచి లక్షణం. అయితే ఆ లాక్ ఇన్ పీరియడ్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాల తర్వాత. లీజ్ డ్యూరేషన్ 33 to 66 ఇయర్స్. అంటే వాళ్ళు 33 సంవత్సరాలకు రాసుకుంటే 33కి రాసుకోవచ్చు, 66కి రాసుకుంటే 66కి రాసుకోవచ్చు. అంతేకాదు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, వారు ప్లాంట్ పెట్టిన, పరిశ్రమ పెట్టిన భూముల్ని ఎన్నేళ్ల తర్వాత? 10 ఏళ్ల తర్వాత వారి పేరు మీదుగా అప్పుడున్న రేట్ల ప్రకారం వాళ్ళు సొంతంగా రిజిస్టర్ చేసుకొని వారు ఓనర్స్ అవ్వవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అన్ని రకాల అనుమతుల్ని ఇవ్వడం కోసం సింగిల్ ప్లాట్ఫామ్గా అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ AP1. దీనిలో మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తామని అప్లై చేసుకుంటే 21 వర్కింగ్ డేస్, గుర్తుపెట్టుకోండి, 21 రోజులు కాదు, 21 పని దినాలు. 21 పని దినాలు. ఈరోజు నేను అప్లై చేశాను అనుకుందాం, ఇక్కడ నుంచి 21 రోజుల్లో, అది వర్కింగ్ డేస్, సండేస్ హాలిడేస్ తీసేయాలా. సండేస్ హాలిడేస్ తీసేగా రేపు మీకు అదే క్వశ్చన్ ఇచ్చి ఎన్ని రోజుల్లో పరిశ్రమలకి అన్ని రకాల అనుమతులని ఇస్తున్నారు ఏపీ గవర్నమెంట్ అని అడిగి ఆప్షన్ ఏలో 21 రోజులు, ఆప్షన్ బిలో 21 వర్కింగ్ డేస్ అని ఇచ్చాడు అనుకోండి, మీరు పెట్టాల్సిన ఆన్సర్ వర్కింగ్ డేస్. 21 రోజులు అన్నది కాదు. ఇది బాగా కండిషన్ గుర్తుపెట్టుకోండి. 21 వర్కింగ్ డేస్లో అన్ని రకాల అనుమతుల్ని ఏపీ ప్రభుత్వము వైఎస్ఆర్ AP1 పేరుతో ఉన్న ప్లాట్ఫామ్తో అనుమతులను మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అవే సదుపాయాలు, ఎండ్ టు ఎండ్ అనే సదుపాయాలని కల్పించబోతున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది, ఉద్యోగాల కల్పన అనేది 6వ మిషన్. 7వ మిషన్ స్ట్రెంగ్థనింగ్ ఎంప్లాయ్మెంట్ మ్యాన్ పవర్ సర్వీసెస్.
ఇది నైపుణ్యం కలిగిన మానవ వనరులు దొరుకుతాయి, మానవ వనరులు వస్తాయి. వారికి శిక్షణని కూడా విదేశాల కంపెనీలని తీసుకొచ్చి శిక్షణను కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మనకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ కౌశల్ యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ఎందుకుందా స్కీము? ఏం లేదండి, సింపుల్గా రీసెంట్గా కాదు, ఎప్పటి నుంచి వస్తున్న సర్వేనే. ఆంధ్రప్రదేశ్తో పాటుగా భారతదేశంలో భారీ స్థాయిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్డ్ అవుట్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా? ఎందుకు? స్కిల్స్. ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో వాడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు అన్నది అవసరం లేదు, వాడికి కావాల్సింది స్కిల్. ఆ స్కిల్స్ మనకి చాలా తక్కువగా ఉంటున్నాయి. మనందరిలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక మంచి స్కిల్ డెవలప్ అయింది, టైపింగ్. చాలా స్పీడ్గా టైప్ చేస్తారండి, చాలా టాలెంట్ ఉంటుందండి. నేను ఇప్పటికీ ఏ ఎక్కడ ఉంది, బి ఎక్కడ ఉందని చేసుకోవాలి. అంటే చాలామంది చాలా స్పీడ్గా టైప్ చేస్తారు, మంచిది, అది ఒక స్కిల్లే. ఆ స్కిల్ని ఎక్కడ ఉపయోగించాలి? మళ్ళీ ల్యాప్టాప్ దగ్గర ఉపయోగించాలా? అక్కడ మళ్ళీ తడుకోవడమే, ఊడి అమ్మ బి ఎక్కడ ఉందరా అని ఎక్కడ దేవుతాం. నిజమండి, సెల్ ఫోన్లో చాలామంది చాలా స్పీడ్గా టైప్ చేస్తుంటారు కదా. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ కూడా పోయింది. డిస్క్రిప్టివ్ లాంగ్వేజ్ టీక్యూ అట, థ్యాంక్ యూ, అది థ్యాంక్ యూ అని మనం అనుకోవాలి. హాయ్ 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 మధ్యలో ఏ ఒక్కటే ఉండదు, ఇది హాయ్ అట. అవసరమైతే హాయ్, ఇవి మాత్రం పెడతారు కానీ మధ్యలో ఏ అట్టరు, హాయ్. కాబట్టి ఏం చేస్తాం, మన పరిస్థితి అలాగా అయిపోయింది. ఇదో చాలామంది ఇదేటండి అదేటో. చూడండి, ఒకటే చెప్తున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు చాట్ చేసుకున్నప్పుడు ఇది ఎప్పుడు పెట్టకండి. హగ్ మీ మోర్. ఒకసారి ఎబ్రివేషన్ చెప్పండి దీన్ని, హగ్ మీ మోర్ అంటే ఊకొట్టడం అండి ఇది. నేనేమని అడిగితే అదే అది. అబ్బా ఏం భాష. ఎంతకంటే స్కిల్స్ ఏ దేశంలో ఎవరికీ ఉండవు. ఇంత స్కిల్సా? ఇప్పుడు గనక మీకు 5 మార్కుల ప్రశ్నలు 8 మార్కుల ప్రశ్నలకి జవాబులు రాయమని పరీక్ష పెడితే ఈ భాషలో రాసేస్తారు మీరు. పరీక్ష పేపర్ దిద్దునోడికి వెంటనే ఇంటికి వెళ్ళి ఇడాకులు ఇచ్చేస్తాడు వారికి, ఈ భాష అర్థమవక. కాబట్టి స్కిల్స్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ కౌశల్ యోజన గ్రామాల్లో ఉన్న యువతకి నైపుణ్య శిక్షణని ఇవ్వడం. గ్రామ్ కౌశల్ అంటే అక్కడ ఏమిటి అర్థం? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఆ మధ్యకాలంలో చాలామంది చూడండి ఎల్లో కలర్ టీషర్ట్స్ వేసుకొని DDU GKY అని రాసి ఉంటుంది వెనక్కి. DDU GKY అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ కౌశల్ యోజన. కంప్యూటర్స్లో, టైలరింగ్లో అన్ని రకాల శిక్షణని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగా స్కిల్డ్ మ్యాన్ పవర్ని అభివృద్ధి చేసేలాగా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, వ్యాపార నైపుణ్యాలు కలిగిన పారిశ్రామికవేత్తలని కూడా అభివృద్ధి చేయడం ఈ మిషన్లో భాగంగా. అంతేకాకుండా మహిళలు, SC ST BC అనే తేడా లేకుండా ఏ పారిశ్రామికవేత్త ముందుకొచ్చినా వారిని ప్రోత్సహించడం 9వ మిషన్గా ఈ 9 మిషన్లని ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాంటి ఈ అద్భుతమైన మిషను చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ అయితే ఏపీ కరెంట్ అఫైర్స్ పాయింట్లోంచి ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. రాసుకుంటారా?